వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా జనసేన అడ్డుకుంది అనేది వాళ్ళది. అంటే దీంట్లో ఒకటి చెప్పాలి, ఎందుకంటే నాగబాబు గారికి ఇచ్చిన జనసేన గురించి, జనసేన ఎమ్మెల్సీది అది జనసేనకు సంబంధించింది, టీడీపీ వాళ్ళు ఆయనకి ఇవ్వాలి అని చెప్పి జనసేన దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఇచ్చుకోవాల్సింది మేము ఎలా చెప్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ వర్మ గారికి అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వకపోవటం ఏదైతే ఉందో నిజంగా అది ఒక తప్పులాగా భావిస్తున్నారు ఎవరైతే పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. జనసేన వర్సెస్ టీడీపీ పిఠాపురంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే మొన్న వాటర్ ట్యాంక్ కి సంబంధించి ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి దానికి వర్మన్ గారిని పిలవలేదు, ప్రారంభోత్సవానికి వర్మ గారిని పిలవలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో గెలుపు కారణం వర్మ, ఆయన్ని పిలవలేదు మీరు అని చెప్పి జనసేన ఇన్ఛార్జ్ మీద దాడికి ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడు కూడా వీడియో వైరల్ అయింది. అది పరిస్థితి. ఏంటంటే వర్మ గారిని యొక్క ప్రారంభోత్సవానికి పిలవలేదని చెప్పి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జికి సంబంధించి ఆయన్ని మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. నిజంగా ఒకటే నా డౌట్, ఎందుకంటే నా వల్ల తెలుగుదేశం కార్యకర్తల వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అని చెప్పి పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడుతుంటే నాగబాబు గారు మొన్న సభలో ఎవరి వల్ల పవన్ కళ్యాణ్ గెలవలేదు, పవన్ కళ్యాణ్ వల్ల చరిష్మాతోను దాంతోపాటు పిఠాపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయన గెలిపించారు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎవరైతే నా వల్లే గెలిచారు అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన వర్మ అన్నాడా కర్మ అన్నాడా లేకపోతే వర్మ కర్మ అన్నాడా అనేది కూడా ఆయనకే తెలియాలి. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిజంగా ఆయన అలా మాట్లాడకూడదు, ఎందుకంటే ఎవరైతే వర్మ ఉన్నారో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అక్కడ గెలిపించడంలో ఒక ప్రధాన భూమిక పోషించాడు అని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఏదైతే జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి అక్కడికి వచ్చి మాట్లాడిన నాగబాబు ఏం చెప్పాలనే ప్రయత్నం చేశారు అనే దాని మీద కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఎందుకంటే వైసీపీ ఎప్పుడు కాచుకొని ఉంటది, జనసేనకి టీడీపీ కొట్టుకోవాలి, ప్రభుత్వం అన్ని విచ్ఛిన్నం చేయాలి, వీళ్ళందరూ నార్మల్ అని చెప్పని కూడా వైసీపీ ఎప్పుడు చూస్తూ ఉంటది. నాకు ఒక డౌట్, మా వల్ల ఈయన గెలిచారు, మీ వల్లే మేం గెలిచారు అని చెప్పి మీరందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు మొత్తం ఎలక్షన్ ఏదైతే ఉందో పిఠాపురంలో గొడవ ఉందనుకోండి, పిఠాపురంలో ఎలక్షన్ క్యాన్సిల్ చేసి రాజీనామా చేసి మళ్ళీ మొత్తం అక్కడ ఎవరికి వారు విడిగా పోటీ చేస్తే బాగుంది కదా, ఎవరు సొంతగా ఎవరు సత్తా ఏంటో తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెడతారు. ఉండాలి కదా కనీసం, అంటే ఒక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానో లేకపోతే నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యానో కలిసి పోటీ చేశారు. ఏదైతే కూటమి ధర్మానికి విరుద్ధంగా ఎలా వెళ్తారు చెప్పండి, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు. దానికి సంబంధించే అక్కడే కాదు మిగతా చోట్ల చాలా చోట్లుగా ఇదే సమస్య ఉంది. దీన్ని ముందు సవరించుకోవాలి రెండు పార్టీలు వాళ్ళు. ఈరోజు చూస్తే వర్మ గారు ఆయన డైరెక్ట్ ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి, దానికి సంబంధించే జనసేన పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పారిశుద్ధ్యం బాలేదు అని చెప్పి ఆయన వీడియో పెట్టారు. ఒకసారి మీకు చూడండి ఆయన ఏం వీడియో పెట్టారు అనేది ఒకసారి చూస్తే ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పిఠాపురం మున్సిపాలిటీ శానిటేషన్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ల చుట్టూ అంతా కూడా దుర్గంధంతో డ్రైన్లు బ్లాక్ అయిపోయి చెత్త చెదారంతో నిండిపోయి ఉండి పిల్లలు ఆరోగ్యాలతో పాటు కాలనీ వాసులు ఆరోగ్యాలు పాడై జ్వరాలతో బాధపడుతున్నారు. సెప్టిక్ ట్యాంకులు క్లీనింగ్ లేక ట్యాంకులు నిండిపోయి
అవి పొంగిపోర్లి చుట్టుపక్కల నివాసం ఉండడానికి ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ కలిగి ఉన్నాయి. అసలు దోమలు కుట్టేసి ఇలాగ ఉన్నాయంటే హ్యాండిల్ ప్రాబ్లం అదేనండి. ఇలా ఉంటేనే ఎలా మసులుతామండి, ఇలా దోమలతోనే ఇష్టంతో పొలమని కోస్తానికి కూడా ఇది రిసినట్టు పొలమని దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ కొంత బాగు చేసి విధానం ఉంటే బాగుంటుందండి. అందుకని మిమ్మల్ని కోరుకుంటేది అదేంటి. ఇదే సమస్యలను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేయడం. జగ్గయ్య చెరువుకు సంబంధించి ఏదైతే అక్కడ పరిస్థితులు బాగాలేదు, అధికారులు పనిచేయట్లేదు, దీని మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పి అక్కడైతే జిల్లా కలెక్టర్ కి ఆయన ఏదైతే ఉందో ఏదైతే అర్జీ పెట్టుకున్న పరిస్థితి. దీంట్లో తప్పు ఏంటి అనేది కూడా జన సైనికులు ఎవరైతే ఉన్నారో అంతకుముందు కూడా పిఠాపురంలో జరిగిన కార్యక్రమాలని ఏదైతే మంచిని కూడా వర్మ గారు ట్వీట్ చేశారు, మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాము అట్లా ఇట్లా అని చెప్పి మిగతా మంచి కార్యక్రమాలను కూడా ఆయన చేశారు. కానీ ఏదైతే ఆవిర్భావ సభ తర్వాత దూరం పెరిగింది జనసేనకి, అదేవిధంగా టీడీపీకి దూరం పెరిగింది. ఎవరైతే నాగబాబు మాటల వల్ల దూరం పెరిగింది. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎందుకంటే ఎంత దుమారం లేపాయో. దాని తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒక 15 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేయాలి అని చెప్పిన తర్వాత కూడా సద్దుమడిగిన పరిస్థితి. ఎందుకంటే ఆ రేంజ్ లో అవి ముందుకెళ్ళిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలి అని చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఈ వర్గ పోరు ఏదైతే ఉందో ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రెండు పార్టీలకు కూడా మంచిది కాదు. ఎవరైతే పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ గారు ఏదైతే తన ఎక్స్ అకౌంట్ వేదికగా ఆయన పెట్టిన అది ఒక ట్వీట్ ఏదైతే ఉందో నిజంగా వైరల్ అవుతుంది. అంటే అక్కడ జరుగుతున్న ఏదైతే అధికారులు పనిచేయటలేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే కలెక్టర్ గారికి ఆయన వినతి పత్రం ఇచ్చారా, లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనిచేయటలేదు, సరిగ్గా నియోజకవర్గాన్ని పట్టించుకోవటం లేదు, అందుకే ఆయన ఇలా వినతి పత్రం ఇచ్చి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి నేనున్నాళ్ళు ఇలా జరిగింది, బట్ నువ్వు ఉన్న తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా చూసినట్టయితే నార్మల్ గా కూల్ గా ఉంటే పరిస్థితి బాగానే ఉంటుంది. బట్ నాగబాబు వ్యాఖ్యల తర్వాత దూరం పెరిగింది ఇరు పార్టీలకు సంబంధించి. దాని తర్వాత వర్మ ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి అక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఇండైరెక్ట్ గా ఇలాగా వీడియోలు పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి జన సైనికులు భావిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వార్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏం చేస్తున్నాడో అక్కడ ఎమ్మెల్యే అని చెప్పి కొంతమంది దానికి సంబంధించి మెసేజ్లు పెడుతుంటే వర్మ గారు మీరు కావాలని ఇవన్నీ చేస్తున్నారు, ఎక్కడో ఏదో విషయాన్ని తీసుకెళ్లి భూతత్వంలో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి అక్కడ ఏం జరగట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకిచ్చిన శాఖలు ఏదైతే ఉన్నాయో వాటిన్నిటి కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు, దానికి సంబంధించి ఆయన శాఖలకు సంబంధించి కూడా ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. దాంతో పాటు ప్రభుత్వం తరపు నుంచి కూడా కాకుండా తన సొంత నిధుల నుంచి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే వాటికే నిధులు ఆయన సొంతగా డబ్బులు